హాయ్ ఫ్రెండ్స్, రైతన్నలందరికీ శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ రైతు భరోసాలో ఇప్పటివరకు ఏ రైతుకైతే డబ్బులు అకౌంట్లో జమ కాలేదో వారంతా కూడా తప్పనిసరిగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను మీకు ఈ వీడియోలో రైతు భరోసా అప్లికేషన్ అనేది మరలా ఏ విధంగా చేసుకోవాలి, ఆఫ్లైన్లో చేసుకోవాలా, ఆన్లైన్లో చేసుకోవాలా, ఏ అధికారి దగ్గరికి మీరు వెళ్ళవలసి ఉంటుంది అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేనైతే మీకు అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే, ఈ రోజు వరకు 3 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులనైతే జమ చేశామని చెప్పేసి తెలపడం జరుగుతుంది. నిన్న 1వ ఎకరము 2వ ఎకరం ఉన్నటువంటి వారికి జమ చేశారు. ఈరోజు ఈ 3 ఎకరాల వరకు జమ చేశాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ కూడా రైతు భరోసా నిధులు ఇస్తాము అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏ రైతన్నకైతే ఈ రైతు భరోసా డబ్బులు పడలేదో వారైతే మళ్ళీ అప్లై చేసుకునేటటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారైతే కల్పించడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూడండి, వర్షాకాలం 2025 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందుటకి అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. ఇక్కడ ఎవరైతే అర్హులు ఉండి రైతు భరోసా డబ్బులు రావట్లేదో వారంతా కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారైతే ఈ యొక్క వార్తా ప్రకటన రూపంలో తెలియజేయడం జరిగింది. 2025 జూన్ 5కి ముందు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన ఇప్పటి వరకు రైతు భరోసా పథకంలో నమోదు కానటువంటి వారు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకంలో నమోదు చేసుకున్నటకి రైతులు తమ ఖాతా వివరాలని రైతు భరోసా పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క పోర్టల్లో రైతు భరోసాకి సంబంధించి ఖాతా వివరాలను అయితే నమోదు చేసుకున్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అయినట్టు అవుతుంది. సో దాన్ని మన ద్వారా మనమైతే చేసుకోవడానికి అవకాశం లేదు. మన మండల్ లెవెల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ వారి దగ్గరనే లాగిన్ ఉంటుంది. సో వారే అప్డేట్ చేయాలి కాబట్టి మీరైతే వారిని సంప్రదించవలసి ఉంటుంది. ఇక్కడ పూర్తి వివరాలు చూసినట్టయితే ఈ నెల 20వ తారీఖు వరకు అయితే అవకాశం ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా టైం అనేది కేవలం 3 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. కాగా పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా జిరాక్సులతో కొత్తగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మీరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని వెళ్ళాలి. పట్టాదారు పాస్ పుస్తకము, అదేవిధంగా బ్యాంక్ బుక్కు, దానితో పాటుగా ఆధార్ కార్డు అయితే తీసుకువెళ్ళాలి. ఈ విధంగా తీసుకొని వెళ్ళినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత యథావిధిగా మీకు రావాల్సినటువంటి ఈ రైతు భరోసా నిధులైతే మీ ఖాతాలో జమ కావడం జరుగుతుంది అని చెప్పేసి మనకైతే అధికారుల ద్వారా ఈ యొక్క వార్తా ప్రకటన రూపంలో స్పష్టంగా అర్థమవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి రైతులకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అంతా కూడా నేను మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. Thank you friends, thank you very much.